Last class we're discussing about indexes. Please log in quickly. Fast login అవ్వాలమ్మా. లాగిన్ అయితే త్వరగా 60 మెంబర్స్ ఉన్నారు వరస్ట్ ఇది. చూడమ్మా, ఇండెక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటున్నాము, సర్చ్ కీ వాల్యూ అంటున్నాము, దాని తర్వాత రిఫరెన్స్ అడ్రస్. ఈ కీని దేన్నైతే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో దాని అడ్రస్ పార్ట్ని కూడా ఐడెంటిఫై చేస్తూ ఇండెక్స్ని ఫ్రేమ్ చేస్తామని చెప్తాము. ఓకేనా? దీంట్లో మనకి ఇండెక్సింగ్లో మెథడ్స్లో 4 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆర్డర్డ్ ఇండిసిస్, ప్రైమరీ ఇండెక్స్, క్లస్టర్డ్ ఇండెక్స్, నెక్స్ట్ సెకండరీ ఇండెక్స్. ఓకే, ప్రైమరీ ఇండెక్స్లో డెన్స్ ఇండెక్సింగ్, స్పార్స్ ఇండెక్సింగ్ అని 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఆర్డర్డ్ ఇండిసిస్ ఎలా ఉంటుందని తెలుసమ్మా. ఆర్డర్డ్ ఇండిసిస్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తాం, ఎలా ప్రిపేర్ చేస్తాం అని తెలుసా మనకి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసాం మనం. 1000 నెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే కనుక ఆ ఎంప్లాయీ టేబుల్ నుంచి మనం ఇండెక్స్ లేకపోతే ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ అమ్మా. 543 అనే ఎంప్లాయీ ఐడిని ఐడెంటిఫై చేయాలంటే మనకి టోటల్గా మనం రీడ్ చేయాల్సిన డేటా 5430 బైట్స్. అది కూడా ఈచ్ ఎంప్లాయీ కూడా 10 బైట్స్ మెమరీ అలొకేట్ చేసింది, ఆక్యుపై చేసింది అనేది ఎస్యూమ్ చేసుకుని మనం డిస్కస్ చేసాము. ఓకేనా? అదే మనం ఇండెక్సింగ్ ఉంటే కనుక ఇండెక్సింగ్ బేస్ చేసుకుని ఇండెక్స్ టేబుల్ ఒకటి ఫ్రేమ్ చేసుకుని ఆర్డర్డ్ ఇండెక్సెస్లో ఫస్ట్ 543 బైట్స్ వరకు, అంటే ఇండెక్స్ అనేది 2 బైట్స్ బేస్ చేసుకుని 542 వరకు మొత్తం 1084 బైట్స్ మనం రీడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అడ్రస్ అనేది ఐడెంటిఫై అయిపోతున్నాం. అంటే 543 యొక్క రెఫరెన్స్ లింక్ మనకి ఐడెంటిఫై అవుతుందని చెప్తున్నాము. ప్రైమరీ ఇండెక్సింగ్ వచ్చేప్పటికి ప్రైమరీ కీని బేస్ చేసుకుని ఇండెక్సింగ్ ఫ్రేమ్ చేయాలంటున్నాము. ఓకేనా? మనకి 1:1 రిలేషన్ ఉంటుంది. యూనిక్గా ఉంటే వాల్యూస్ని ప్రైమరీకి ఏదైతే అట్రిబ్యూట్కి అసైన్ చేస్తామో ఆ అట్రిబ్యూట్కి యూనిక్గా ఉంటే వాల్యూస్ మనకు ఆటోమేటిక్గా మనకి డేటా సర్చింగ్ అనేది రికార్డ్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నాము. ఓకేనా? డెన్స్ ఇండెక్సింగ్ నెక్స్ట్ది స్పార్స్ ఇండెక్సింగ్ అనేది 2 టైప్స్ ఉన్నాయి మనకి. డెన్స్ ఇండెక్సింగ్ అంటే చెప్పుకున్నాము, అలానే స్పార్స్ ఇండెక్సింగ్ కూడా చెప్పుకున్నాము. డెన్స్ ఇండెక్సింగ్లో వచ్చేప్పటికి ఏదైతే మనం యూనిక్ వాల్యూస్ని బేస్ చేసుకుని మనం ఇండెక్స్ ఫ్రేమ్ చేస్తున్నామో ఒరిజినల్ టేబుల్లో ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయి అన్ని వాల్యూస్ని బేస్ చేసుకుని ఇండెక్స్ టేబుల్ కూడా ఫ్రేమ్ చేయాలి. అది మెమరీ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇండెక్స్ టేబుల్ అనే దానికి కూడా మెమరీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎన్ని రికార్డ్స్ ఉంటే డేటా టేబుల్, ఎన్ని రికార్డ్స్ ఉంటే ఇండెక్స్ టేబుల్లో కూడా అన్ని రికార్డ్స్తో ఇండెక్స్ టేబుల్ని ఫ్రేమ్ చేయాలని చెప్పుకున్నాము. స్పార్స్ ఇండెక్సింగ్ వచ్చేప్పటికి కండిషన్ బేస్ చేసుకుని రిక్వైర్డ్ ఫీల్డ్స్ మాత్రమే రిట్రీవ్ చేసుకుంటాము. నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ని కొన్ని ఎంటీగా ఉంచుదాన్ని స్పార్స్ ఇండెక్సింగ్ అని అంటున్నాము. ఓకేనా? నెక్స్ట్ క్లస్టర్డ్ ఇండెక్సింగ్ అంటున్నాము. వీఆర్ ఫ్రేమింగ్ ద క్లస్టర్స్. సెకండ్ మనకి సేమ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ బేస్ చేసుకుని డిపార్ట్మెంట్స్ అనేది క్లస్టర్ గా డిఫైన్ చేసుకుని డిపార్ట్మెంట్ వైజ్ గా టేబుల్లో డేటాని సపరేట్ చేస్తూ ఇండెక్స్ ఫ్రేమ్ చేయాలంటున్నాము. దట్ ఈస్ సెకండ్ టైప్ ఆఫ్ ఇండెక్సింగ్. ఆ క్లస్టర్స్ ని బేస్ చేసుకుని మనం డేటా రిట్రీవ్ చేసుకుంటాం అనేది చాలా ఈజీ అవుతుందమ్మా. ఓకేనా? దీంట్లో మనకి క్లస్టర్ ఇండెక్సింగ్ లో ఇక్కడ ఎలా ఉంది, దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి క్లస్టర్స్ కి ఎలా డివైడ్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ చెప్పాము. డిస్క్ బ్లాక్స్ లో డేటా మెమరీ లొకేషన్ లో మెమరీ ఎలా స్టోర్ చేస్తామో ఆ మెమరీ లొకేషన్ లో డిస్క్ బ్లాక్స్ బేస్ చేసుకుని దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం అనేది చెప్పుకున్నాము. ఇక్కడ దీంట్లో కాంప్లెక్సిటీ ఎలా ఉంది, ఆ కాంప్లెక్సిటీని దీనిలో ఎలా ఓవర్కమ్ చేస్తాము ఈ ఎగ్జాంపుల్లో. ఓకేనా? రికార్డ్స్ అనేది డిపార్ట్మెంట్ ఐడిని బేస్ చేసుకుని క్లస్టర్స్ డివైడ్ చేస్తాం. అంటే మెమరీ లొకేషన్ లో స్టోర్ చేయడం కూడా డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని స్టోర్ చేస్తామని చెప్పుకున్నాము. నెక్స్ట్ సెకండరీ ఇండెక్సింగ్ అంటున్నాము. దాన్ని స్పార్స్ ఇండెక్సింగ్ లో కానీ లేకపోతే డెన్స్ ఇండెక్సింగ్ లో కానీ మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ డిస్కస్ చేసాం మొత్తం. ఇక్కడ సెకండరీ ఇండెక్సింగ్ అంటే ఏం చెప్తున్నామా, ప్రైమరీ కీని బేస్ చేసుకుని ఇండెక్స్ టేబుల్ క్రియేట్ చేస్తాము. ఆ ప్రైమరీ కీని బేస్ చేసుకుని ఇండెక్స్ టేబుల్ సెకండరీ ఇండెక్స్ లెవెల్లో కనెక్ట్ చేస్తామమ్మా. ఓకేనా? అది సర్టెన్ ఆర్డర్ వరకు లేకపోతే సర్టెన్ లిమిట్ వరకు లేకపోతే డిపార్ట్మెంట్స్ ని బేస్ చేసుకుని సెకండరీ లెవెల్ ఇండెక్స్ ని హార్డ్ డిస్క్ లో ఫ్రేమ్ చేస్తాము. ర్యామ్ లోనేమో ప్రైమరీ ఇండెక్సింగ్ టేబుల్ ని తీసుకుంటాము. సెకండరీ లొకేషన్ లోనే మనం సెకండరీ మెమరీ లొకేషన్ లోనే అంటే హార్డ్ డిస్క్ లోనే సెకండరీ లెవెల్ ఆఫ్ ఇండెక్స్ ని ఫ్రేమ్ చేసుకుని వాటిని బేస్ చేసుకుని సెర్చ్ చేస్తామని చెప్తున్నాము. ప్రైమరీ ఇండెక్సింగ్ లో 100, 200, 300 అని రోల్ నెంబర్స్ బేస్ చేసుకున్నాము. 100 నుంచి 200 వరకు ఒక సెకండరీ ఇండెక్స్ లో ఇంకో ఇండెక్స్ ని ఫ్రేమ్ చేస్తున్నామమ్మా. ఓకేనా? డివైడింగ్ ద అడ్రస్ పార్ట్స్ సబ్ అడ్రస్ లో డివైడ్ చేసి డేటా యాక్సెస్ చేయడం అనేది సింప్లిఫైడ్ చేస్తామని చెప్తున్నామమ్మా.
ఓకేనా. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఇవి మనం నిన్న క్లాస్ వరకు చెప్పుకున్నది. ఈ రోజు మనం ఇండెక్సింగ్ లో మనకి ఇండెక్సింగ్ లో టేబుల్స్ బేసిస్ ఇండెక్సింగ్ ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది డిస్కస్ చేయాలమ్మా. ఓకేనా. చూడండి ఒకసారి ఇక్కడ జస్ట్ ఇండెక్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది చెప్తాను అంతేనన్నా. మనకి ఆ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ ఎలా జరుగుతుంది ఏంటనేది ఒరిజినల్ గా ఎండ్ యూజర్ అనేది అసలు విజిబిలిటీలో ఉండదు. ఆ ఇండెక్స్ ని ఒక టేబుల్ కి ఇండెక్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం వరకు చెప్తాను. దాంట్లో డేటా రిట్రీవ్ చేసుకుంటూ మామూలుగా సెలెక్ట్ కొరియన్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేస్తాం మనం. ఓకే. చూడండి ఒకసారి ఇక్కడ నేను చెప్పింది మళ్ళీ ఇక్కడ కూడా ఉందమ్మా. వాట్ ఈస్ ఇండెక్స్ అనేది చూస్తే SQL ఇండెక్స్ ఆర్ యూజ్డ్ టు క్విక్లీ ఫైండ్ ద డేటా వితౌట్ సర్చింగ్ ఎవ్రీ రో ఇన్ ఏ డేటాబేస్ టేబుల్. డేటాబేస్ టేబుల్ ఉన్న ప్రతి రోని మనం సెర్చ్ చేయకుండా ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఈజీగా మన డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఓకే. SQL index is improving the speed of the search operation on the database table. ఓకే. ఇవి సైజెస్ మీకు మ్యాక్సిమైజ్ చేయాలమ్మా. ఒకసారి ఇది ఒక నిమిషం బాగా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది మీకు విజిబిలిటీ. ఓకేనా. SQL index is improving స్పీడ్ ఆఫ్ సెర్చ్ ఆపరేషన్. సెర్చ్ ఆపరేషన్ ఏదో చేస్తున్నామో దాన్ని స్పీడ్ ని ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నాము. ఓకే. నెక్స్ట్ additional you need to store more storage space to maintain the duplicate copy of the database. ఓకే. ఇండెక్స్ ఫ్రేమ్ చేసామంటే ఇక్కడ మనం నిన్న ఎగ్జాంపుల్ చూపించాను చూడమ్మా. ఇదిగోండి ఇలా టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. ర్యామ్ లో మెమరీ లొకేషన్ ఆక్యుపై చేస్తుంది. అలానే సెకండరీ మెమరీ లొకేషన్ లో కూడా ఇండెక్స్ ఒక టేబుల్ ఫ్రేమ్ చేసి డూప్లికేట్ టేబుల్ ని ఆ టేబుల్ యూజ్ చేస్తూ మనం డేటా పైన డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలని చెప్తున్నాం. ఓకేనా. అలా ఇండెక్సింగ్ వల్ల మనకు వచ్చే డ్రాబ్యాక్ మోర్ స్పేస్ డూప్లికేట్ కాపీస్ కోసం డేటా మెయిన్ స్టోరేజ్ స్పేస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తామని చెప్తున్నాం. ఓకేనా. ఇండెక్స్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ ద సెలెక్టెడ్ కాలమ్ ఆఫ్ ద డేటాబేస్ టేబుల్ టు స్టోర్ అడిషనల్లీ డూప్లికేట్ కాపీ ఆఫ్ ద డేటా. ఓకే. ఇక్కడ మనకి ఇండెక్సింగ్ అనేది 3 టైప్స్ ఉందమ్మా. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్. సింపుల్ ఇండెక్స్, కాంపోజిట్ ఇండెక్స్, నెక్స్ట్ యూనిక్ ఇండెక్స్. సింపుల్ ఇండెక్స్ అంటే మనకి జస్ట్ ఇండెక్స్ ఎలా ఫ్రేమ్ చేస్తామంటే మనం ఒక కాలంలో ఒక టేబుల్ కన్సిడర్ చేస్తే టేబుల్లో కాలం బేస్ చేసుకుని ఇండెక్సింగ్ అనేది ఫ్రేమ్ చేయాలమ్మా. ఇక్కడ మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపించామమ్మా. రోల్ నెంబర్ అంటున్నాం. ఇదేంటిదమ్మా? రోల్ నెంబర్ అనేది యాట్రిబ్యూట్ అమ్మా. ఓకేనా. రోల్ నెంబర్ బేసిస్ ఇండెక్స్ ఫ్రేమ్ చేసాం. అలానే ఇక్కడ పైకి వెళ్తే మనకి డిపార్ట్మెంట్ ఐడిని బేస్ చేసుకుని ఇండెక్స్ ఫ్రేమ్ చేస్తున్నాం అమ్మా. నెక్స్ట్ అలానే ఇక్కడ ఏరియా నేమ్ ని బేస్ చేసుకుని స్టేట్ ని బేస్ చేసుకుని స్టేట్ నేమ్ ని బేస్ చేసుకుని ఇండెక్స్ ఫ్రేమ్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. అలా డిఫరెంట్ ఇండెక్సెస్ ఉంటాయి మనకి. ఆ ఇండెక్స్ ని ఎలా ఫ్రేమ్ చేస్తాం? ఎయిదర్ కాలమ్ బేస్ చేసుకుని సింగిల్ కాలమ్ బేస్ చేసేయచ్చు. అలా సింగిల్ కాలమ్ బేస్ చేసుకుని ఇండెక్స్ ఫ్రేమ్ చేసే దాన్ని సింపుల్ ఇండెక్సింగ్ అంటున్నాము. ఆర్ కాంపోజిట్ ఇండెక్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మల్టిపుల్ కాలమ్స్ ని బేస్ చేసుకుని కూడా మనం ఇండెక్స్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానమ్మా. జస్ట్ మనం ఇండెక్స్ ని ఎలా ఫ్రేమ్ చేస్తాం మాత్రమే చెప్తానమ్మా నేను. ఓకే. అంతవరకు చాలు మనకి. ఓకేనా. చూడండి ఒకసారి దీన్ని కూడా కొంచెం మ్యాక్సిమైజ్ చేద్దాము. మీకు విజిబిలిటీ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ టేబుల్ అని చెప్పి ఇక్కడ SQL క్వరీ రాస్తున్నాము. ఎంప్లాయీ టేబుల్ బేస్ చేసుకుని ఎంప్లాయీ టేబుల్లో మనం ఎలా రాస్తున్నాం అనేది చూద్దాం ఇప్పుడు. చూడండి ఒకసారి. టైప్స్ ఆఫ్ ఇండెక్స్ లో క్రియేట్ ఇండెక్స్ స్టేట్మెంట్ టు క్రియేట్ ఇండెక్సెస్ ఆన్ ద టేబుల్. ఫాలోయింగ్ 3 ఇండెక్సెస్ ఆర్ క్రియేటెడ్ ఆన్ డేటాబేస్ టేబుల్. ఓకేనా. సింపుల్ ఇండెక్స్ టేబుల్ బేసిస్ ఇండెక్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. సింపుల్ ఇండెక్స్ అంటే క్రియేట్ ఇండెక్స్ ఆన్ వన్ కాలమ్ ఆఫ్ ద టేబుల్. ఒక కాలమ్ బేస్ చేసుకుని ఫ్రేమ్ చేస్తే దాన్ని సింపుల్ ఇండెక్స్ అంటున్నాము. కాంపోజిట్ ఇండెక్స్ అంటే క్రియేట్ ఇండెక్స్ ఆన్ మల్టిపుల్ కాలమ్స్ బేస్ చేసుకుని ఫ్రేమ్ చేస్తే దాన్ని కాంపోజిట్ ఇండెక్స్ అంటున్నాం. నెక్స్ట్ యూనిక్ ఇండెక్స్. యూనిక్ అనేది ఎక్కడ మాట్లాడుతున్నామా? ఏదైనా టేబుల్లో మనకి ప్రైమరీకి అట్రిబ్యూట్ డిఫైన్ చేసుకుంటే ఓకేనా దాన్ని యూనిక్ కీ అంటున్నామా. ప్రైమరీ కీని యూనిక్ కీ అని ఎందుకు అంటున్నాము? ప్రైమరీ కీ వాల్యూస్ ఎప్పుడు కూడా డూప్లికేట్స్ ఉండకూడదు రికార్డ్స్ లో. ఓకేనా. అలా ప్రైమరీ కీ టేబుల్లో మనకి ప్రైమరీ కీ అసైన్ చేసి ఉన్న కాలం ఏదైనా ఉంటే ఆ కాలం మీద మనం ఆ కాలం యూజ్ చేసి మనం ఇండెక్స్ ఫ్రేమ్ చేయాలంటే దాన్ని యూనిక్ ఇండెక్స్ అంటున్నాము. క్రియేట్ ఇండెక్స్ ఆన్ కాలం ఫర్ రిస్ట్రిక్ట్ డూప్లికేట్ వాల్యూస్ ఆన్ ఇండెక్స్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ పాస్ చేసాం. ఎక్కడ సింపుల్ ఇండెక్సింగ్ లో కానీ
నెక్స్ట్ కాంపోజిట్ ఇండెక్స్లో కానీ, ఓకేనా. అలా డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చినా తీసుకుంటుంది అక్కడ ఇండెక్స్ అనేది. కానీ యూనిక్ ఇండెక్స్లో వచ్చేప్పటికే యూనిక్ ఇండెక్స్ని క్రియేట్ చేస్తే ఆ టేబుల్ కంపల్సరీ ఆ కాలమ్ టేబుల్ కదమ్మా, ఆ కాలమ్ అనేది కంపల్సరీ ప్రైమరీకి అట్రిబ్యూట్ని బేస్ చేసుకుని డిఫైన్ చేస్తూనే ఉంటుందమ్మా. యూనిక్ వాల్యూస్ని బేస్ చేసుకుని మనం డిఫైన్ చేయగలని చెప్తున్నాం. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి సింటాక్స్ చూడమ్మా. సింపుల్ ఇండెక్స్ create only one selected column of the database table. Okay, create only one selected column of the database table. Database table లో సెలెక్టెడ్ కాలం ఒకదాన్ని తీసుకునే మనం దాన్ని బేస్ చేసుకునే మనం ఇండెక్స్ ని ఫ్రేమ్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. ఓకే, చూడండి ఇక్కడ సింటాక్స్ చూడమ్మా. క్రియేట్, మనం టేబుల్ క్రియేట్ చేసింది తెలుసు, వ్యూ క్రియేట్ చేసింది తెలుసు, ట్రిగ్గర్ క్రియేట్ చేసింది తెలుసు, అవునా. ఇవన్నీ మనం తెలుసు మనకి. క్రియేట్ టేబుల్, క్రియేట్ ఆర్ రీప్లేస్ అని రాస్తాం అమ్మా. ఏది ట్రిగ్గర్స్ అయినా వ్యూస్ అయినా సరే. ఓకే, కానీ ఇక్కడ మనకి సింపుల్ క్రియేట్ అనేది రాస్తాం మనం. ఓకేనా. ఇండెక్స్ కి క్రియేట్ అనేది రాస్తాం, క్రియేట్ రీప్లేస్ అనేది ఉండదు. ఓకే, ఇండెక్స్ అనే కీవర్డ్ యూస్ చేసుకోవాలి, ఇండెక్స్ నేమ్ మెన్షన్ చేయాలి, ఏ టేబుల్ పైన మనం ఆ ఇండెక్స్ ని క్రియేట్ చేస్తున్నామో, ఏ కాలమ్ బేస్ చేసుకుని మనం ఇండెక్స్ ని ఫ్రేమ్ చేస్తున్నాము. స్టోరేజ్ సెట్టింగ్స్ అనేది మనకి అవసరం లేదమ్మా, అసలు మన సిలబస్ లో లేదు. అది అక్కడ కనిపించకపోయినా మీకు పర్వాలేదు. ఓకే, చూడండి. స్టోరేజ్ సెట్టింగ్ స్పెసిఫైస్ ద టేబుల్ స్పేస్ ఎక్స్ప్లిసిట్లీ. దీస్ ఆర్ ద ఆప్షనల్ స్టోరేజ్ సెట్టింగ్స్. ఇఫ్ యు ఆర్ నాట్ స్పెసిఫైడ్, ఆటోమేటికల్లీ డిఫాల్ట్ స్టోరేజ్ సెట్టింగ్ ఈస్ యూస్డ్. ఓకేనా. ఏ లొకేషన్ లో ఇండెక్స్ సేవ్ అవ్వాలి మనకి. ఓకేనా. మనం ఇక్కడ మనం ఏ లొకేషన్ ఇండెక్స్ సేవ్ అవ్వాలని మనం ఏం చెప్పట్లేదమ్మా. ఎందుకని, మనకి ఏ లొకేషన్ లో ఇండెక్స్ ని మనం బేస్ చేసుకుంటే చేయాలో మనకు ఆలోచించట్లేదు. మనం జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ఇండెక్సెస్. ఇప్పుడు ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం మనం, ఆ ఇండెక్స్ అనేది డ్యూయల్ మెమరీ లొకేషన్, డిఫాల్ట్ మెమరీ లొకేషన్ లోనే స్టోర్ అయిపోతుందమ్మా డిఫాల్ట్ గా. అలా కాకుండా మనం ఇండెక్స్ ని డేటాబేస్ సర్వర్ బేస్ చేసుకుని ఏదో ఒక డ్రైవ్ లో ఇండెక్స్ ని ఫ్రేమ్ చేసుకుని ప్లేస్ చేయాలనుకుంటాం, అప్పుడు స్టోరేజ్ లొకేషన్ అనేది మెన్షన్ చేస్తాం అమ్మా. ఓకేనా. స్టోరేజ్ సెట్టింగ్ స్పెసిఫైస్ ద టేబుల్ స్పేస్ ఎక్స్ప్లిసిట్ గా, ఇంప్లిసిట్ గా అంటే డేటాబేస్ లోంచి బయటికి తీసుకొచ్చి వేరే లొకేషన్ లో ప్లేస్ చేయాలమ్మా. దీస్ ఆర్ ద ఆప్షనల్ స్టోరేజ్ సెట్టింగ్స్. ఆ స్టోరేజ్ సెట్టింగ్స్ అనేది ఆప్షనల్, మనకు అవసరం లేదు. ఓకే, ఇఫ్ యూ ఆర్ నాట్ స్పెసిఫైస్, ఆటోమేటికల్లీ డిఫాల్ట్ స్టోరేజ్ సెట్టింగ్స్ ఈస్ యూజ్డ్. డిఫాల్ట్ లొకేషన్ లోనే మనకి యాడ్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది మనకి. ఓకేనా. సెలెక్ట్, ఆల్రెడీ పైన ఓపెన్ చేసి ఉన్నాను చూసాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. దీస్ ఆర్ ద రికార్డ్స్ వీ హ్యావ్. 1111 111 222 333 445 6 సంథింగ్ ఇలా ఉన్నాయి మనకి. ఓకేనా. డిఫరెంట్ సాలరీస్ అనేది సింపుల్ ఇండెక్స్ ని క్రియేట్ చేయాలనుకోండి ఫర్ సపోజ్ అమ్మా. ఓకేనా. క్రియేట్ ఇండెక్స్. ఓకేనా. ఏం క్రియేట్ చేస్తాం, ఇండెక్స్ ని క్రియేట్ చేస్తాము. ఇండెక్స్ నేమ్ INDX1 అనుకోండి ఫర్ సపోజ్. INDX1 ఇండెక్స్ 1. ఓకే, ఏ కాలం బేస్ చేసుకొని మనకు క్రియేట్ ఇండెక్స్ 1 ఇండెక్స్ నేమ్ అది. ఏ టేబుల్ బేసిస్ చేస్తాం మనం, ఆన్ ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఏ కాలంకి అసైన్ చేస్తున్నాం మనం దాన్ని, ఐడి అనే కాలంకి అసైన్ చేస్తున్నాం అనుకోండి ఫర్ సపోజ్. ఓకేనా. ఐడి అనే కాలంకి అసైన్ చేస్తున్నాం అనుకోండి ఫర్ సపోజ్. చూడమ్మా, సింటాక్స్ మళ్ళీ చెప్తాను చూడమ్మా. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. దిస్ ఈస్ ద టేబుల్ వీ హ్యావ్. ఫర్ మోర్ ఎఫిషియెంట్ సర్చింగ్ ఆర్ మోర్ ఎఫిషియెంట్ గా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే డేటాబేస్ టేబుల్ మీద మనం ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ని ఫ్రేమ్ డిసైడ్ చేసామని చెప్తున్నాము. ఓకే, ఆ ఇండెక్సింగ్ ని బేస్ చేసుకుని ఇండెక్స్ ఎలా క్రియేట్ చేయాలని మనకి ఇక్కడ సింటాక్స్ చెప్తున్నాము. క్రియేట్ ఇండెక్స్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ టేబుల్ ఉంటాం. అలానే ఇండెక్స్ కూడా క్రియేట్ ఇండెక్స్ నేమ్, టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలని ఇక్కడ ఇండెక్స్ నేమ్ మెన్షన్ చేస్తున్నాము. ఇండెక్స్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ టేబుల్ బేస్డ్ అపాన్ ఎగ్జిస్టింగ్ డేటా టేబుల్ బేస్ చేసుకుని మనం ఇండెక్స్ ఫ్రేమ్ చేస్తున్నాం అని చెప్తున్నాము. ఏ టేబుల్ మీద ఫ్రేమ్ చేస్తున్నాము, ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేసాము. ఏదో ఒక కాలం యూస్ చేసి మాత్రం మనం ఇండెక్స్ ఫ్రేమ్ చేయగలము. ఆ కాలం నేమ్ ని ఇక్కడ మెన్షన్ చేసాము. సింపుల్ ఇండెక్స్ అంటున్నాం ఇది. ఓకే, సచ్ కాలం ఈజ్ లిస్ట్ ఆల్రెడీ ఇండెక్స్ అంటాం. ఐడి అనే దానికి ఆల్రెడీ ఇండెక్స్ అనేది ఫ్రేమ్ చేసి ఉందంటాం అది. కాబట్టి మనం వేరే అట్రిబ్యూట్ బేస్ చేసుకుని ఇండెక్స్ ఫ్రేమ్ చేద్దాం. చూడండి, ఇండెక్స్
ఎక్స్ అంటే మనకి ఈ ఐడి అనే కాలంని యూజ్ చేస్తూ ఆల్రెడీ ఇండెక్స్ ఫ్రేమ్ చేసి ఉందాం, అందుకని మనకి కొత్తగా ఇండెక్స్ ఫ్రేమ్ చేయడం కుదరట్లేదు. ఓకే, ఎంప్లాయీ టేబుల్ మీద ఇండెక్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. దానికి ఇక్కడ ఏజ్ని బేస్ చేసుకుని ఫ్రేమ్ చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ ఏజ్ అనే అట్రిబ్యూట్ని బేస్ చేసుకుని సింపుల్ ఇండెక్స్ని ఫ్రేమ్ చేయాలంటున్నాను. ఓకేనా, వీఆర్ క్రియేటింగ్ ఇండెక్స్ ఆన్ ఎంప్లాయీ టేబుల్ బై యూజింగ్ ఏజ్ కాలం. ఏజ్ అనే అట్రిబ్యూట్ని బేస్ చేసుకుని క్రియేట్ చేస్తాం. ఇదిగోండి ఇండెక్స్ క్రియేట్ అయిందమ్మా. ఓకేనా, అంటే మనకి ఇక్కడ మనం సెర్చ్ చేసేటప్పుడు ఈ ఇండెక్సింగ్ టెక్నిక్స్ ఏదైనా యూస్ చేసి మనం సెర్చ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇండెక్స్ క్రియేట్ చేసి ఉంది కాబట్టి మనకి ఓకే, ఏజ్ అనేది కాలమ్ బేస్ చేసుకుని 20, 21, 22, 23 అని ఇలా క్లస్టర్ ఇండెక్స్ బేస్ చేసుకుని అనుకోండి. ఫర్ సపోజ్ ఈ క్లస్టర్ అనుకోండి, ఏజ్ అనేది 20, 22, 23, 20, 21, 22 అలా ఉంటుందమ్మా. 20 రిలేటెడ్గా ఒక క్లస్టర్ క్రియేట్ అవుతుంది, 21కి రిలేటెడ్ ఒక క్లస్టర్ క్రియేట్ అవుతుంది, 23కి రిలేటెడ్ ఒక క్లస్టర్ క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్గా వాటి అడ్రస్ని బేస్ చేసుకుని 20 అనే ఏజ్ అనుకోండి లెటర్ ఇచ్చాము, ఆ 20 అనే ఏజ్ గ్రూప్ వాళ్ళని ఈజీగా మనం ఈ క్లస్టర్లో ఐడెంటిఫై చేయవచ్చమ్మా. ఓకే, ఇలా క్లస్టర్స్ అని క్లస్టర్ ఇండెక్సింగ్ అనుకుంటే ఫర్ సపోజ్ అలా ఇండెక్సింగ్ ఫ్రేమ్ చేస్తే మనం ఈ టెక్నిక్స్ యూస్ చేసి మనం డేటాని రిట్రీవ్ చేయడం చాలా సింపుల్ అవుతుంది అంటున్నాము. ఓకే, ఏ కాలంలో అయితే బేస్ చేసుకుని ఇండెక్స్ ఉంటుందో ఆ ఇండెక్స్ని బేస్ చేసుకుని మనం డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఓకే రైట్, నెక్స్ట్ సింపుల్ ఇండెక్సింగ్ అంటున్నాము. క్రియేట్ ఇండెక్స్, దీన్ని డ్రాప్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ డ్రాప్ అనేది కీవర్డ్ ఉంది మనకి, డ్రాప్ అనే కమాండ్ ఉంది మనకి. ఆ కమాండ్ బేస్ చేసుకుని దేని డ్రాప్ చేస్తున్నాం, ఇండెక్స్ డ్రాప్ చేస్తున్నాము. ఓకే, ఏ ఇండెక్స్ అది INDX1 అనే ఇండెక్స్ ని డ్రాప్ చేస్తున్నాం. అలా ఇండెక్స్ డ్రాప్ అయిపోతున్నాం అంటే ఇప్పుడు మనకి ఏజ్ అనే ఇండెక్స్ డ్రాప్ అయ్యలేదు సార్, మరి ఇలా ఐడి తీసేయచ్చు అంటే ఇక్కడ మనకి ఐడి అనే దానికి ఇండెక్స్ ఏ నేమ్తో ఐడెంటిఫై అయిందో మనకు తెలియదమ్మా, దాన్ని ఐడెంటిఫై చేయడం కష్టం, అందుకని మనం ఒక డ్రాప్ చేయడం అనేది కుదరదు. ఓకే, సింపుల్ ఇండెక్సింగ్ అర్థమవుతుందా అక్షయ్? సంయోగ్ ప్లీజ్ రెస్పాండ్, అర్థమవుతుందా? మెసేజ్ కావాలి నాకు. ప్రియాంక కాన్సెప్ట్ అర్థమైందమ్మా, ఇండెక్సింగ్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మెసేజ్ అట్లీస్ట్ మైక్ ఆన్ చేయాలి. శ్రీప్రియ, మణికంఠ అర్థమవుతుందా? మణికంఠ ఆన్సర్ అవడు. శ్రీప్రియ చాలా వరస్ట్గా ఉంది ఈరోజు అటెండెన్స్, ఎందుకని కానీ ప్లీజ్ రెస్పాండ్. శ్రీప్రియ క్లియర్ సార్ అని వచ్చింది. మణికంఠ వెరీ గుడ్ నన్ను మెసేజ్ పెట్టా, థ్యాంక్ యూ. 49 మణికంఠ అంటే నెంబర్ 40 మణికంఠనా? సిఎస్ఆర్ ను నెంబర్ 49 మణికంఠది. ప్రియాంక, భాను, అంజలి, రైట్ అమ్మా. చూడండి ఇండెక్స్ ఎలా డ్రాప్ చేసి కూడా చూపించాను మనకి. నెక్స్ట్ మనకి కాంపోజిట్ ఇండెక్స్ ఎలా క్రియేట్ చేస్తా ఉంటున్నాం అమ్మా. సింపుల్, ఇది కూడా సింపుల్ గా ఉంటుంది అమ్మా. కాంపోజిట్ ఇండెక్స్ క్రియేట్ చేయాలని చూడండి ఒకసారి. కాంపోజిట్ ఇండెక్స్ క్రియేట్ చేయాలంటే వాట్ యూర్ డూయింగ్, వీఆర్ క్రియేటింగ్ ఇండెక్స్ ని క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా, ఆ ఇండెక్స్ నేము సి కామ్ ఇండెక్స్ అని రాస్తానమ్మా. కాంపోజిట్ ఇండెక్స్ మన ఇష్టం ఎలా రాసుకోవచ్చు. ఓకే, కాంపోజిట్ ఇండెక్స్ కి ఇండెక్స్ నేమ్ అలా ఇచ్చాను. ఆన్ ఏ టేబుల్ మీద వేస్తున్నాము, ఎంప్లాయీ టేబుల్ మీద వేస్తున్నాను. ఓకేనా, దీన్ని బేస్ చేసుకుని ఐడిని బేస్ చేసుకుని, ఓకే ఐడి అనేది ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఇక్కడ నేను ధైర్యంగా మనం ఐడి సింగిల్ కాలం బేస్ చేసుకుని ఇండెక్స్ క్రియేట్ చేయట్లేదు అన్న, మల్టిపుల్ కాలమ్స్ బేసిస్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాము. ఓకేనా, ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకుని నెక్స్ట్ ఏజ్ని బేస్ చేసుకుని నేను ఇండెక్స్ ఫ్రేమ్ చేయాలనుకుంటున్నాను. కాంపోజిట్ ఇండెక్స్ అంటున్నాం. ఓకే రైట్, చూడండి ఒకసారి ఇక్కడ ఐఎమ్ క్రియేటింగ్ ఇండెక్స్. ఓకే, COMPINDX is the name of the index on table employee. Okay, we are considering two attributes of the table, employee table. Okay, those are ID and age are the attributes. Based upon those two columns we are creating index table క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ స్టోర్ అవుతుంది ఈ ఇండెక్స్ టేబుల్? డిఫాల్ట్ మెమరీ లొకేషన్ లోనే స్టోర్ అయిపోతుందమ్మా, డ్యూయల్ మెమరీ లొకేషన్ లోనే స్టోర్ అవుతుంది. మనం దీని కంటిన్యూషన్ ఇక్కడ సెమీకోలన్ పెట్టుకోకుండా ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో స్టోరేజ్ మెమరీ లొకేషన్స్ అడ్రస్ లొకేషన్ ఇచ్చామనుకోండమ్మా. ఓకేనా, అప్పుడు సెల్ఫ్ లొకేషన్ లో ఇండెక్స్ స్టోర్ అవుతుందన్నాం. అది మనకి నో నీడ్ అమ్మా. అసలు మనకి ఇక్కడ స్టోరేజ్ అనేది మనకు అంత లోతుగా మనం డిస్కస్ చేసిన పర్లేదు, అలా చెప్పాలంటే చాలా ఉంటుంది. ఓకే,
మనం ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ ఏదైతే డ్రైవ్ లో స్టోర్ చేస్తున్నామో ఆ డిఫాల్ట్ లొకేషన్ లోనే ఇండెక్స్ కూడా స్టోర్ చేయాలని చెప్పేస్తున్నాము. సో మనకు అక్కడ ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటున్నామమ్మా, పైన సింపుల్ ఇండెక్స్ ఫ్రేమ్ చేశాను. ఇక్కడేమో మల్టిపుల్ కాలమ్స్ ని కన్సిడర్ చేసామంటే అది ఆటోమేటికల్లీ కాంపోజిట్ ఇండెక్స్ అంటామమ్మా. అది కూడా క్రియేట్ అయిందో చూద్దాం. ఓకే, క్రియేట్ అయిందమ్మా. ఓకే, ఐడికి ఏజ్కి మనకి ఇండెక్స్ అనేది క్రియేట్ చేసలేదు. సో ఇక్కడ ఈ టేబుల్ కి ఐడిని బేస్ చేసుకుని ఐడిని బేస్ చేసుకుని ఏజ్ని బేస్ చేసుకుని ఇండెక్స్ అనేది క్రియేట్ చేసా ఉంటున్నాం అమ్మా. ఓకేనా, ఐడిని బేస్ చేసుకుని ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకుని ఇండెక్స్ ఫ్రేమ్ చేస్తాం. అలానే ఎంప్లాయ్ ఐడితో పాటు ఏజ్ అనే ఫ్యాక్టర్ కూడా బేస్ చేసుకుని ఇండెక్స్ ఫ్రేమ్ చేస్తాం అంటున్నాం అమ్మా. ఓకేనా, రైట్, చూడమ్మా. నెక్స్ట్ది ఇదిగోండి, ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ టేబుల్ బేస్ చేసుకుని ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ వీఆర్ క్రియేటింగ్ సింపుల్ ఇండెక్స్ ఆఫ్ ఏజ్ కాలమ్ ఆఫ్ ద ఎంప్లాయీ టేబుల్. ఇన్ దిస్ కాలమ్ ఎల్లో డూప్లికేట్ వాల్యూస్ ఆఫ్ ద కాలమ్. ఓకే, అంటే మనకి ఇక్కడ ఏజ్ కాలంలో మనకి ప్రీవియస్గా సింపుల్ ఇండెక్స్ చెప్పినప్పుడు డేటా మీద ఏజ్ కాలంను వేసేసుకుని ఇండెక్స్ని క్రియేట్ చేసాము. ఆ ఏజ్ కాలంలో మనకి డూప్లికేట్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ యూనిక్ ఇండెక్స్ కాదు. యూనిక్ ఇండెక్స్ అయితే కనుక మనకు ఆ కాలంలో యూనిక్ వాల్యూస్ ఉండాలి అంటున్నాం, కానీ ఇక్కడ మనం యూనిక్ వాల్యూస్ బేసిస్ చేయట్లేదమ్మా, జస్ట్ మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ కాంపోజిట్ ఇండెక్స్ క్రియేట్స్ ఆన్ మల్టిపుల్ సెలెక్టెడ్ కాలమ్ ఆఫ్ ద డేటాబేస్ టేబుల్. అది చెప్పేసానన్న, ఇది మన థియరీ పార్ట్ని మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అంతే. మనం ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి చూపించాను నేను. ఓకే, సింటాక్స్ ఏంటమ్మా, ఇక్కడ మనకి క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ సెలెక్టెడ్ కాలమ్ నేమ్స్. మల్టిపుల్ కాలమ్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తాం ఆ కాలమ్ నేమ్స్ మెన్షన్ చేస్తాం. కాలమ్ నేమ్ 1, కాలమ్ నేమ్ 2, ఎక్సెట్రా. ఓకేనా, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఆల్రెడీ మనం చేసాము, ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసి చూసాము మనం. ఓకేనా, ఇదంతా నోట్స్ చదువుకుని ఇది ఇలానే రాస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఇలానే రాస్తాం. డోంట్ వరీ, మీరేం భయపడవసరం లేదు. ఓకే, థియరిటికల్ గానే ఉంటుంది, అంతా థియరిటికల్ గా రాయటమే మనము. ఓకేనా, వీఆర్ క్రియేటింగ్ కాంపోజిట్ ఇండెక్స్ ఆన్ ఐడి అండ్ ఏజ్ కాలమ్స్ ఆఫ్ ద ఎంప్లాయీ టేబుల్. డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్ ఫర్ క్రియేటింగ్ ఇండెక్సెస్. డూప్లికేట్ వాల్యూస్ కూడా మనం అసైన్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి కాంపోజిట్ కాదు, మనకి యూనిక్ కాదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ది యూనిక్ ఇండెక్సింగ్ అంటున్నాము. యూనిక్ ఇండెక్సింగ్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, యూనిక్ ఇండెక్స్ క్రియేట్స్ ఆన్ సెలెక్టెడ్ కాలమ్ ఆఫ్ ద డేటాబేస్ టేబుల్ అండ్ డస్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్ దట్ ఇండెక్స్ కాలమ్స్. ఆ ఇండెక్స్ కాలమ్స్ లో ఎటువంటి డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు. డూప్లికేట్ వాల్యూస్ ఎక్కడ పెట్టాం? క్యాండిడేట్ కీస్ లో మనకి ఏదైతే ప్రైమరీ కీ ఫారెన్ కీ అట్రిబ్యూట్స్ ఉంటాయో ఆ ఫారెన్ కీ బేస్ చేసుకుని మనం టేబుల్ క్రియేట్ చేస్తే ఆ అట్రిబ్యూట్స్ మనం యూనిక్ వాల్యూస్ ని ఇవ్వాలి. అలా కాకుండా ఇస్తే మనకి యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ వస్తుంది. అది తెలుసా మనకి. ఓకేనా, ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందమ్మా సింటాక్స్ లో. మనకి ఆ సింటాక్స్ లో కరెక్షన్ ఏంటంటే యూనిక్ అనే కీవర్డ్ ని మ్యాండేటరీగా యూజ్ చేయాలమ్మా, మస్ట్ గా యూజ్ చేయాలమ్మా. ఇక్కడ మనకి మస్ట్ గా ఎందుకు యూజ్ చేస్తున్నాం? మనం యూనిక్ అనే కీవర్డ్ యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఏంటంటే కాంపోజిట్ కీ కానీ సింపుల్ కీ కానీ అయితే మనకి ఇండెక్స్ ని ఫ్రేమ్ చేసి డైరెక్ట్ గా అసైన్ చేస్తాము. కానీ మనకి ఇక్కడ యూనిక్ కీని పెట్టాలంటే, యూనిక్ గా ఇండెక్స్ ని ఫ్రేమ్ చేయాలంటే ఆ యూనిక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సపరేషన్ అదే మనకి అది దాని బేసిస్ గా మనకు తెలుస్తుంది అంటున్నాము. ఓకేనా, అది కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. ఇండెక్స్ ఎలా ఉంటుంది అనేది, యూనిక్ ఇండెక్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది. నేమ్ ఇక్కడ నేమ్ కదమ్మా, ఇది మనకి ఎంప్లాయీ టేబుల్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏంటిది, ఇది ఐడి అనుకోండి. ఫర్ సపోజ్ ఐడి అవుతుందో లేదు చూద్దాం అమ్మా. ఐడి. ఓకే, నెక్స్ట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ. చూద్దాం, ఐడి కాకపోతే కనుక ఇక్కడ నోట్స్ లో మార్చుకోవచ్చు. రీనేమ్ ఇండెక్సింగ్ అనేది కూడా చూద్దాం. తర్వాత డ్రాప్ ఇండెక్సింగ్ ఆల్రెడీ చెప్పామమ్మా. జస్ట్ మినిట్. రైట్, చూడండి అన్న. ఇప్పుడు మన యూనిక్ ఇండెక్సింగ్ క్రియేట్ చేయాలి కదా, చూడండి ఒకసారి. క్రియేట్ UNIQUE యూనిక్ ఇండెక్స్. ఓకే, యూనిక్ ఇండెక్స్ నేమ్ ఏంటిదమ్మా? UNQ
_endx అని పెట్టాను అనుకోండి ఫర్ సపోజ్. ఓకేనా? నెక్స్ట్ ఆన్ టేబుల్, ఏ టేబుల్ మీద చేస్తున్నాము? ఎంప్లాయీ టేబుల్ మీద చేస్తున్నాను. యూనిక్ ఐడి ఏంటిదో మనకి ప్రైమరీ కీ అనేది ఐడినే ఉంటుంది మనకి ప్రైమరీ కీ వాల్యుబుల్. ఎందుకంటే ఐడినే యూనిక్గా ఉంటుంది కానీ రిమైనింగ్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అమ్మా. నేమ్ డిఫరెంట్గా ఉంటుంది. నేమ్ అనేది డూప్లికేట్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఏజ్ డూప్లికేట్ ఉండొచ్చు, ఆల్రెడీ ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. అడ్రస్ డూప్లికేట్ ఉండొచ్చు, ఇదిగోండి ఢిల్లీ అని 2 టైమ్స్ ఉంది. శాలరీ కూడా డూప్లికేట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఓకేనా? సో మనకి యూనిక్ బేసిస్ ప్రైమరీ అట్రిబ్యూట్ ఐడినే ఉంటుంది. దాని బేసిస్ యూనిక్ ఐడిని క్రియేట్ చేయాలని చెప్తున్నాను. ఇన్వాల్యూ టేబుల్ నేమ్ అని వచ్చిందాం, ఎంప్లాయీ నేమ్ తప్పు కొట్టామంట. ఎంప్లాయీ ఆన్ టేబుల్ ఎందుకమ్మా ఇక్కడ మనకి పొరపాటున టేబుల్ అని రాసాం. అవునా? టేబుల్ ఎందుకు మనకి ఎంప్లాయీ అనేది సరిపోతుందమ్మా. అవునా? టేబుల్ అనేది మెన్షన్ చేసాం పైన, మనం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదన్న. మనకి టేబుల్ అనేది అవసరంలా, ఆన్ ఎంప్లాయీ అంతే. ఆన్ టేబుల్ అనేది మనం జనరల్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇక్కడ మనం టైప్ చేస్తాం. సచ్ కాలమ్ ఇస్ ఆల్రెడీ ఇండెక్స్డ్, ఐడి అనేది ఆల్రెడీ ఇండెక్స్డ్ అంటమ్మా. ఓకేనా? ప్రైమరీ కీ బేసిస్ ఉంటుంది. ఓకే, మళ్ళీ నేమ్ ఇదే ఐడి క్రియేట్ అవుతుందో చెక్ చేస్తానికి మనం వేరే కాలమ్ క్రియేట్ చేసి వద్దామమ్మా. ఒకసారి చూడండి, ఒకసారి ఎంప్లాయీ నేమ్ అనే కాలంకి చూద్దామమ్మా. ప్రైమరీకి కాకపోయినా యూనిక్ గా ఉండాలనేది అర్థం అని క్రియేట్ చేస్తున్నాం. నేమ్ అనే దానికి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నేమ్ అనే ఉందా, ఎంప్లాయీ నేమ్ అని ఉంది అక్కడ పైన, నేమ్ అనే ఉంది నన్ను. ఓకేనా? అట్రిబ్యూట్ నేమ్ కరెక్ట్ అయితే ఎర్రర్ వస్తుంది. మళ్ళీ ఇండెక్స్ క్రియేట్ అని చూడమ్మా, యూనిక్ అండి. ఇప్పుడు మనం ఇలా ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ టేబుల్లో డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే ట్రై చేస్తే మనకు కుదరదని చెప్తున్నాం. ఇండెక్స్ టేబుల్లో కుదరదని చెప్తున్నాం. ఒకసారి మీకు ఇన్సర్ట్ కమాండ్ యూస్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. జస్ట్ మినిట్, ఒకసారి చిన్నది ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఒకసారి చూస్తాను. రైట్, చూడండి ఒకసారి ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఎంప్లాయీ టేబుల్లోకి డేటా 10 నిమిషాలు క్లాస్ రూమ్ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ. ఓకేనా? వాల్యూస్. ఓకే, ఎంప్లాయీ టేబుల్లోకి వాల్యూస్ పాస్ చేయాలి మనం. 777 పాస్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ గణేష్ పాస్ చేద్దాం. యూనిక్ దేనికి ఉంది? గణేష్ ఉంది కదా. గణేష్ మనకి నేమ్ కి ఉంది కదా, దాంట్లో పైన గణేష్ అనే ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ టేబుల్ మీకు కనిపిస్తుంది, గణేష్ అని ఉంది. ఓకే, గణేష్ అని పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏజ్ 23 అని ఇద్దాం ఫర్ సపోజ్. అది దానికి సంబంధం లేదు మనకి, పూణే అనే ఇద్దాం మనం. స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్ లో వాల్యూ పాస్ చేయాలి, పూణే. నెక్స్ట్ శాలరీ 15,000 అనుకో ఫర్ సపోజ్. ఓకేనా? చూడమ్మా, యూనిక్ కన్స్ట్రైంట్ ఇక్కడ చూడమ్మా, వైలేటెడ్. యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్ అని వచ్చిందాం. చూడమ్మా ఒకసారి ఎందుకని వస్తుంది. ఓకే, యూనిక్ కన్స్ట్రైంట్ వైలేటెడ్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ మనకి? ఆల్రెడీ మనం డూప్లికేట్ వాల్యూని బేస్ చేసుకుని క్రియేట్ చేయడం కుదరదు. వై? బికాస్ వీఆర్ క్రియేటింగ్ ఇండెక్స్ బేస్డ్ అపాన్ యూనిక్ ఇండెక్స్. యూనిక్ అనే ఇండెక్స్ ని క్రియేట్ చేసాం కాబట్టి ఎంప్లాయీ టేబుల్ కి మనకి ఎంప్లాయీ యూనిక్ కన్స్ట్రైంట్ అసైన్ ఉంది. సో వైలేట్ చేయడం కుదరదు, వైలేట్ అయింది, డేటా ఇన్సర్ట్ చేయడం కుదరదు అని వచ్చిందాం. ఒకసారి చూడండి, ఇది కాన్సెప్ట్ అర్థమైందో లేదో చెప్పాలమ్మా. ఇక్కడ డేటా ఇన్సర్ట్ చేస్తే మనకి ఏంటి ప్రాబ్లం అనేది తెలిసిందో లేదో చెప్పాలమ్మా. ఓకేనా? ఇది నోట్స్ లో కూడా పెడతానమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే ప్లీజ్ మైక్ ఆన్ చేసి ఒకసారి ఆన్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టినమ్మా. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఒక్క 1 మినిట్ అది చూడండి ఒకసారి మీరు. నేను ఈ లోపు ఈ ఎగ్జాంపుల్ ని నోట్స్ లో కూడా ఫ్రేమ్ చేస్తానమ్మా, మీకు అర్థం అవుతుంది. ఓకేనా? కమాన్ చెప్పాలి అక్షయ్, చెప్పాలి. ఏదైనా డౌట్ ఉందా? అర్థమైందా లేదా? అది అర్థం అవుతుందా, అర్థం కాలేదు? అది చెప్పాలి నాకు. అక్షయ్ మైక్ ఆన్ చేసి చెప్పనా. సరోజ్, సంయోగ్ సరోజ్ కాదు, సరోజ్ అని అతను థర్డ్ ఇయర్ అతను. సంయోగ్, మీరు మైక్ ఆన్ చేసి చెప్పాలి ఎవరో ఒకళ్ళు. అక్కడ యూనిక్ వాల్యూస్ ని మనం డూప్లికేట్ వాల్యూ ఇవ్వడానికి ట్రై చేస్తే ఎందుకు ఎర్రర్ వస్తుంది? యాక్చువల్ గా మనకి నేమ్ అనే దానికి కన్స్టెంట్ ఏం చెప్పలేదు నాన్న. నేమ్ అనే దానికి కన్స్టెంట్ ఏం చెప్పలా. ఓకేనా? ఐడి కన్స్టెంట్ పెడతాం కానీ నేమ్ కన్స్టెంట్ పెట్టుండవు మనం 100%.
పెట్టలేదు, కానీ మనకి అక్కడ యూనిక్ కన్స్టెంట్ ఉంది అని చెప్పి మనకి మెసేజ్ వస్తుంది. అది ఎలా, ఆ యూనిక్ కన్స్టెంట్ ఎలా వచ్చింది మనకి? అక్షయ్ అర్థమైందా? నాకు ఆ మెసేజ్ అని పెట్టాలి, మీరు మెసేజ్ కూడా పెట్టుకోండి, అలా కూర్చుండు కాదు. అక్షయ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ టేబుల్ ఫర్ UNI యూనిక్ ఇండెక్స్. అక్షయ్ ఒక్కడ పెట్టాడు అంతే, మిగతా వాళ్ళందరికీ అర్థమైపోయిందా? ఎవరైనా అక్షయ్ ఒకరు అడిగినట్ట? ఎస్ సార్ అండర్స్టూడ్ అని మెసేజ్ వచ్చింది. ప్రియాంక, అంజలి, మణికంఠ చెప్పాలి నాకు ఆన్సర్ పెట్టాలమ్మా. మీరు రిప్లై పెట్టాలి. నేను నోట్స్లో మీకోసం ఈ నోట్స్ మీకు షేర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ అండర్స్టాండబిలిటీ పెంచడానికి మీరు మనం ఇప్పుడు డిస్కస్ చేసింది యాడ్ చేస్తాను అన్న. ఓకే, ఈ టేబుల్ కన్సిడర్ చేస్తున్నాం మనం. ఈ టేబుల్లో డేటా ఉందా మనకి? ఆ టేబుల్లో డేటాను బేస్ చేసుకుని 777 కనెక్షన్ ఉందా మనకి? ఇండెక్స్ని ఫ్రేమ్ చేశాను ఫస్ట్ నేను. దీనికి ఇదిగోండమ్మా, ఇండెక్స్ని ఫ్రేమ్ చేశాను నేను. కంట్రోల్-C. ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది కింద పెడదామమ్మా, ఇక్కడ ఉండకూడదు ఎగ్జాంపుల్. Ctrl-X. ఓకే, ఇక్కడ ఇండెక్స్ ని ఫ్రేమ్ చేశాను. నేమ్ని బేస్ చేసుకుని అనుకో, సపోజ్ లెట్ అస్ అస్యూమ్ నేమ్ని బేస్ చేసుకుని చేసాం మనం. నేమ్ని బేస్ చేసుకుని ఇండెక్స్ ని ఫ్రేమ్ చేసాం ఫస్ట్, యూనిక్ ఇండెక్స్ ని. ఓకేనా? నెక్స్ట్ నేమ్ ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేసాం, మనం సేమ్ డేటా గణేష్ అనే నేమ్ ని మళ్ళీ సెకండ్ టైం ఇన్సర్ట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆటోమేటిక్ గా మనకి డేటా ఇన్సర్ట్ చేయడం కుదరట్లేదని చెప్తున్నాము. ఓకే, ఇప్పుడు మనం డ్రాప్ ఇండెక్స్ చేద్దాం. చూడమ్మా, డ్రాప్ UNQ_index. INDX అని ఉందమ్మా. ఇండెక్స్ డ్రాప్ ఇండెక్స్ అని ఉండాలమ్మా. డ్రాప్ ఇండెక్స్ లాగా ఉండదు, డిలీట్ అవ్వదు. ఇండెక్స్ UNQ_index. ఇండెక్స్ డ్రాప్ అయిపోయింది కదమ్మా. ఓకేనా? ఇప్పుడు మళ్ళా ఈ ఇన్సర్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, అవుతుందో లేదో చెక్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి. ఓకే, యూనిక్ కన్స్ట్రైంట్ అంటే ఇక్కడ ప్రైమరీ కీ ఉందమ్మా. 777 ప్రైమరీ కీ ఉంటుంది, దాన్ని మారుద్దాం ఒకసారి. దాన్ని మారుస్తా చూడమ్మా. ఇక్కడ 777 ప్రైమరీ కీ ఉంటుంది, ఐడికి ప్రైమరీ కీ ఉంటుందమ్మా. ప్రైమరీ కీ ఉండటం వలన మనకి ఇక్కడ వాల్యూ ఇన్సర్ట్ అవ్వట్లేదు. 888 ఇదే నేమ్తో మనం వాల్యూని ప్లేస్ చేద్దాం. చూడమ్మా ఒకసారి. అంటే మనం యూనిక్ కన్స్టెంట్ క్రియేట్ చేసాం, అలానే టేబుల్లో ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఉంటుంది మనకి. సో మనకి డేటా అనేది ఇన్సర్ట్ అవ్వట్లేదు అని మనం. ఓకేనా? చూడమ్మా ఒకసారి. ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఉంది ఇప్పుడు మనకి, దాని వలన మనకి డేటా ఇన్సర్ట్ అవ్వలేదని చెప్తున్నాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ టేబుల్ ని క్రియేట్ చేసాం. ఇదిగోండమ్మా, 888 గణేష్ అనేది వచ్చిందమ్మా. ఓకేనా? డిలీట్ తర్వాత మాట్లాడదాం, తర్వాత చూసుకోవచ్చు కానీ. ఓకేనా? ఇక్కడ మనకి ఈ కేసెస్ అర్థమైందమ్మా. యూనిక్ కన్స్టెంట్ ఉంది మనకి 777 అనేది. మీకు మళ్ళీ యూనిక్ కన్స్టెంట్ క్రియేట్ చేస్తే మీకు ఎలా ఉంటుందో చూపిస్తా చూడమ్మా ఒకసారి. నేమ్ని బేస్ చేసుకుని ఇందాక ప్రైమరీ కీ కన్స్టెంట్ ద్వారా ఎర్రర్ వచ్చిందేమో చెక్ చేసుకుందాం ఒకసారి మనం. ఓకే, ప్రైమరీ కీ వలన యూనిక్ కన్స్టెంట్ ఎర్రర్ వచ్చిందేమో చెక్ చేద్దామమ్మా. క్రియేట్ యూనిక్ కన్స్టెంట్ డూప్లికేట్ కీ ఫౌండ్. క్రియేట్ యూనిక్ ఇండెక్స్ ఆన్ ఎంప్లాయీ. కెనాట్ క్రియేట్ యూనిక్ ఇండెక్స్ డూప్లికేట్ కీ. ఇదిగోండమ్మా, చూడండి ఒకసారి మెసేజ్ వచ్చింది. చూడండి ఒకసారి. ఇక్కడ డూప్లికేట్ వాల్యూ ఉంటే ఇండెక్స్ ఫ్రేమ్ అవట్లేదు. చూడమ్మా ఒకసారి. యూనిక్ కీని ఫ్రేమ్ చేయడానికి చూడమ్మా ఒకసారి. ఇక్కడ చూడమ్మా, కెనాట్ క్రియేట్ యూనిక్ ఇండెక్స్ డూప్లికేట్ కీస్ ఫౌండ్. ఇక్కడ డూప్లికేట్ కీస్ ఉన్నాయి కాబట్టి మనకి వాల్యూని ఇన్సర్ట్, యూనిక్ కీని అసైన్ చేయడం కుదరదు అంటుందమ్మా. ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ టేబుల్ ఉంది. ఈ కేసును కూడా మనకి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానమ్మా, నోట్స్ లో ఫ్రేమ్ చేస్తాను. చూడండి, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ని నేమ్ ని బేస్ చేసుకుని యూనిక్ ఇండెక్స్ ని ఫ్రేమ్ చేయాలనేది మన ఏం అమ్మా. ఓకే, దేని బేస్ చేసుకుని? నేమ్ ని బేస్ చేసుకుని యూనిక్ ఇండెక్స్ ని ఫ్రేమ్ చేయాలనేది ఏమో. ఓకేనా? కానీ నేమ్ అనే దాంట్లో ఏమైంది మనకి, ఇక్కడ గణేష్ అనేది 2 టైమ్స్ ఉందమ్మా. ఆటోమేటిక్ ఏమవుతుంది ఇక్కడ మనకి, గణేష్ అనేది వాల్యూ 2 టైమ్స్ ఉంటే నేమ్ అనే అట్రిబ్యూట్ లో ఆటోమేటిక్ యూనిక్ కన్స్ట్రెంట్ ని దానికి అసైన్ చేయటం కుదరదు అంటున్నాం అమ్మా. ఓకేనా? అలానే
ఏజ్ ని బేస్ చేసుకుని చేయడం కుదురుద్దేమో కూడా చెక్ చేసి చూసుకున్నామ్మా. మీకు అది కూడా అవదమ్మా. ఏజ్ అనే దాన్ని బేస్ చేసుకుని కూడా అవ్వదు. ఎందుకని అవ్వదు? ఏజ్ లో మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయమ్మా. అలానే ఏజ్ ని బేసిస్ చేద్దాం అనుకుందాం. ఓకే, అప్పుడు కూడా ఎర్రర్ మెసేజ్ వస్తుండమ్మా. కెనాట్ క్రియేట్ యూనిక్ ఇండెక్స్, డూప్లికేట్ కీస్ ఫౌండ్. అర్థమైందా? లైక్ దట్ యూనిక్ వాల్యూని బేస్ చేసుకుని మనం యూనిక్ ఇండెక్స్ ని క్రియేట్ చేయాలంటే మనకి కంపల్సరీగా యూనిక్ యాట్రిబ్యూట్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఆ యాట్రిబ్యూట్ ని కన్సిడర్ చేసి మాత్రమే మనం ఇండెక్స్ ని ఫ్రేమ్ చేసుకోవాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ టేబుల్ ని పేస్ట్ చేసి ఉంటాం ఇక్కడ మనం. ఇదిగోండమ్మా. నెక్స్ట్ దీని కింద మళ్ళీ ఎగ్జాంపుల్ రాస్తా చూడమ్మా. ఇక్కడ అదంతా నా డేటా మొత్తం తీసుకొచ్చి పేస్ట్ చేద్దాము. ఓకే, కొత్తగా రికార్డ్ ఇన్సర్ట్ చేశాను నేను ట్రిప్లెట్ ని బేస్ చేసుకుని. ఓకే, నేమ్ ని బేస్ చేసుకుని ట్రై చేసాము. నేమ్ ని బేస్ చేసుకుని ట్రై చేస్తే ఎర్రర్ ఏమొచ్చింది అనేది ఇక్కడ ఐడెంటిఫై అవ్వాలమ్మా. ఓకే, కంట్రోల్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇదంతా అలైన్మెంట్స్ చేస్తాను నేను ఒకసారి. ఓకే, రో ఇన్సర్ట్ చేశాను నేను. రో ఇన్సర్ట్ చేసింది ఎలా చేశానంటే డూప్లికేట్ వాల్యూని బేసిస్ రో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ ఆ రో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ టేబుల్లో ఇండెక్స్ ని ఫ్రేమ్ చేయాలనుకుంటున్నాము. ఆ ఇండెక్స్ కూడా ఎలా ఉండాలంటే యూనిక్ ఇండెక్స్ అయి ఫ్రేమ్ చేయాలనుకున్నాను. ఓకేనా? ఇక్కడ గణేష్ అనేది 2 టైమ్స్ ఉంది మనకి. ఈ రెండింటిని వేరే కలర్ లో హైలైట్ చేద్దామమ్మా. అలా హైలైట్ చేస్తే మీకు కొంత అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ యూనిక్ ఇండెక్స్ ని క్రియేట్ చేయాలనుకున్నా ఆటోమేటిక్ గా మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చిందమ్మా. ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూసాం మనం. అప్పుడు మనకి కెనాట్ క్రియేట్ ఎర్రర్ అన్నమ్మా. ఓకేనా? ఆ ఎర్రర్ మనం ఇండెక్స్ ని క్రియేట్ చేయడం కుదరదు అని మెసేజ్ వచ్చిందా మనకి. ఓకే, నెక్స్ట్ ది రీనేమ్ ద ఇండెక్స్. ప్రాక్టికల్ గా చూపిస్తున్నాం, మనకు అర్థం అవ్వాలి. రీనేమ్ అంటే ఆల్టర్ టేబుల్ కమాండ్ యూస్ చేసి మనం ఇండెక్స్ నేమ్ ను మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్టర్ ఇండెక్స్ నేమ్ ని మెన్షన్ చేయాలి. రీనేమ్ టు న్యూ నేమ్, అంతే. ఎంత చూడండి, ఆల్టర్ ఇండెక్స్ ఎంప్లాయీ ఐఎన్డి అనేది ఇండెక్స్ అనేది ఉందనుకున్నాము. ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాం మనం ఇందాక. రీనేమ్ టు ఎంప్లాయీ ఇండెక్స్ అనే దాని కింద కన్వర్ట్ చేయాలని చెప్తున్నాము ఒకసారి. ఇక్కడ రీనేమ్ అనేది చూడండి ఒకసారి. ఇండెక్స్ నేమ్స్ ఏమున్నాయి మనకి ప్రీవియస్ క్రియేట్ చేసిన ఇండెక్స్ నేమ్స్. ఇదిగోండి, డ్రాప్ చేసాను దాని యూనిక్ ఇండెక్స్ ని. పైన ఏమన్నా డ్రాప్ చేయని ఇండెక్స్ ఏమైనా ఉందా? ఇండెక్స్ క్రియేటెడ్, ఒకసారి చూద్దాం. ఇదిగోండి అమ్మా, కాంపౌండ్ ఇండెక్స్ అనేది ఉంది కదా, దాన్ని ఆల్టర్ చేద్దాం చూడండి అమ్మా. COMPINDX అంట. ఓకే, దాన్ని చేంజ్ చేసి చూద్దాం, ఆల్టర్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఆల్టర్ ఇండెక్స్ అంటున్నాం అమ్మా. ఆల్టర్ టేబుల్ కదమ్మా, ఆల్టర్ ఇండెక్స్. ఓకే, ఆల్టర్ ఇండెక్స్. ఎవరిని ఆల్టర్ చేస్తున్నాం? ఇండెక్స్ ని ఆల్టర్ చేస్తున్నాము. ఓకేనా? ఇండెక్స్ నేమ్ ఆల్టర్ ఇండెక్స్, ఎగ్జిస్టింగ్ నేమ్ అంతేనమ్మా. ఎగ్జిస్టింగ్ నేమ్ COMINDX అని ఉందా? ఒకసారి నేమ్ చూద్దామా, కరెక్ట్ లేకపోతే మనకు అర్థం కాదు, తప్పు వస్తుంది మళ్ళీ. యూనిక్ ఇండెక్స్ ఉందాం ఇక్కడ. COMPINDX అంతేనమ్మా. COMPINDX. ఓకే, నెక్స్ట్ రీనేమ్ టు compo_index INDEX. ఇండెక్స్ కంప్లీట్ నేమ్ అర్థం. ఓకే, ఇండెక్స్ ఆల్టర్ చేసాం. ఇండెక్స్ నేమ్ ని ఆల్టర్ చేసాము. అలా ఎగ్జిస్టింగ్ ఇండెక్స్ ని ఆల్టర్ చేసుకోవచ్చు. అదే ఇండెక్స్ ని డ్రాప్ చేయాలనుకుంటే డ్రాప్ ఇండెక్స్. దేని డ్రాప్ చేస్తున్నాము? ఇప్పుడు మనం కాంపో ఇండెక్స్ ట్రై చేసి చూద్దాం చూడమ్మా. COMPINDX అనే దాన్ని ట్రై చేద్దాం. ఓకే, స్పెసిఫైడ్ ఇండెక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఆ ఇండెక్స్ అనేది లేదు, రీనేమ్ చేసాం కాబట్టి. ఓకే, డ్రాప్ ఇండెక్స్ ని డ్రాప్ చేయాలి.
ఇండెక్స్ ని డ్రాప్ చేస్తున్నాము. ఏ ఇండెక్స్ అది? COMP_INDEX ఇండెక్స్ అనే ఇండెక్స్ comp_index అనేది ఇండెక్స్ ని డ్రాప్ చేయాలి. తప్పడిందమ్మ ఇండెక్స్ అనేది అక్కడ స్పెల్లింగ్ తప్పడింది, సారీ. ఇండెక్స్ డ్రాప్ చేస్తాము. ఓకేనా? దిస్ ఈస్ ద హౌ టు క్రియేట్ ఇండెక్స్. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ ఎలా ఉన్నాయి, వాటిని రీనేమ్ ఎలా చేస్తున్నాము, అలానే డ్రాప్ ఎలా చేస్తున్నాము. ఓకేనా? ఏ అట్రిబ్యూట్ కి మనం ఇండెక్స్ ని ఫ్రేమ్ చేయగలము అనేది డిఫరెన్స్ అని మనం ఇక్కడ డిఫరెంట్ పాసిబిలిటీస్ అని డిస్కస్ చేసాము మనం. ఓకే, డ్రాప్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ మీకు ఇది కూడా యాడ్ చేసి చూపించానమ్మా ఎగ్జాంపుల్ కోసం. యూనిక్ గా ఉండకపోతే కనుక యూనిక్ అట్రిబ్యూట్ ని మనం కన్స్ట్రక్ట్ చేయకపోతే ఆటోమేటిక్ గా మనకి ప్రాబ్లం వస్తుంది. యూనిక్ ఇండెక్స్ ని మనం క్రియేట్ చేయడం కుదరదు. ఓకే, అదే మనం యూనిక్ ఇండెక్స్ కాకుండా మనం నార్మల్ ఇండెక్స్ క్రియేట్ చేయాలనుకోండి ఫర్ సపోజ్, అప్పుడైతే మనం ఈజీగా క్రియేట్ చేసేయచ్చు అమ్మా. ఓకేనా? జస్ట్ మినిట్. ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఈ రోజు క్లాస్ ఇది అర్థమైంది కదా అందరికి? ఓకేనా? నెక్స్ట్ మనం రేపటి క్లాస్ లో B+T స్టార్ట్ చేద్దాం అమ్మా. ఇండెక్సింగ్ లో ఒక కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి. ఓకే, B+T ఎలా ఉంటుంది, అటు ఇండెక్స్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. టేక్ కేర్ అమ్మా. సీ యూ టుమారో. టేక్ కేర్. బై బై.